సో ఇక టైం ఎందుకు మరి ఆ దేవుడు ఇక్కడ దాకా రాసిండేమో మా కథని. ఇక నేను మోని అయితే కలిసి ఉండాలనుకుంటా లేదు. ఎందుకంటే మా ఇద్దరికి అసలు సెట్ అవ్వట్లేదు నిజంగా. ఇచ్చే వాల్యూ, తిని మాట్లాడే మాటలు నాకు చాలా హట్టింగ్ అనిపించాయి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడేమో మరి. ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదుగా. ఆపోజిట్ లో నాకు హెల్ప్ చేసే పర్సన్ ఒక్కడే ఉన్నాడన్న సరే నీ దగ్గరికి నేను రాను. ఇంకా సారీ, మేమిద్దరం ఇంకా వీడియోలు చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మీ కాళ్ళు మొక్కుతున్నాం. ప్లీజ్ నన్ను క్షమిస్తాను అనుకుంటున్నా. నేను ఎంతో ప్రయత్నించిన అంటే కానీ అది కాదు. ఆ మాట నేను రివర్స్ తీసుకుంటున్నా ఈరోజు అయితే. అనుకుంటే ఒక్కటే చేయి, ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఏ రోజైతే రావద్దు అనుకున్నానో అదే రోజు వచ్చింది. నేను కళ్ళ ఊరు ఊహించలేదు. నేను ప్రతిరోజు దేవుని మొక్కుంటా ఈ రోజు నాకు రావద్దని. సో ఇక టైం ఎందుకు మరి ఆ దేవుడు ఇక్కడ దాకా రాసిండేమో మా కథని. ఇక మేమైతే బ్రేకప్ చెప్పేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా భరించిన, అది నన్ను భరించింది, నేను దాన్ని భరించిన. ఇక మాతో అయితలేదు. నేను తెలిసి చేస్తున్నానో తెలియక చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెప్పాల్సింది అంతా దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు దాకా నాకు కన్నీళ్ళు, ఇప్పుడు మేమిద్దరం ఏడుస్తామంటే కింద ఉప్పు దాకా కొట్టుకుని లేదు వీడియో ముందర చెప్పేసి ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఎందుకంటే రేపటి రోజు నీకు ప్రాబ్లం ఉండొద్దు, నాకు ప్రాబ్లం ఉండొద్దు అన్నందుకే ఈ వీడియో కొడుతున్నాం అంతే. సో అది మేము ముందు మీకు చెప్దామని. ఇక కంగారులో తీసుకున్న నిర్ణయం, కోపంలో తీసుకున్న నిర్ణయమో, బాధలో తీసుకున్న నిర్ణయమో తెలియదు, కానీ నిర్ణయం అయితే తీసేసుకున్నాం. ఇక నేను మోని అయితే కలిసి ఉండాలనుకుంటా లేదు. నేను ఎంతో ప్రయత్నించిన, ఇక మాకు సెట్ అవ్వట్లేదు కొన్ని రీజన్స్ వల్ల. నేను ఈ టైం నేను చాలా వీడియోలో చాలా చెప్పిన, మోనికి మాట ఇచ్చిన, వాళ్ళ నాన్న లేని లోటు నేను తీరుస్తా అన్న. కానీ ఇంకా నేను ఎంతో ప్రయత్నించిన, ఇక మోని ఒప్పుకుంటలేదు. అట్లానే మోని మీదే మొత్తం తప్పేమేసలే. అసలు నీకు అసలు ఎందుకు నేను వద్దనుకుంటున్నావు చెప్పు. గైస్, ఫస్ట్ నాగార్జున వీడు బయటికి వెళ్తాడు, వీడియోస్ చేసుకుంటే ఏ అమ్మాయికైనా వాడు చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ ఉంటాడు. నాకు టైం ఇవ్వడు. ఇంకోటి ఏంటో, నాకు టైం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ వాడికి చాలా ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి టైంలో ఇంకా వాళ్ళ లైఫ్లో ఉండి నేను వేస్ట్. ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా ఉండకూడదు, వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయ్యా. నేను చాలా వరకు నేను మాట్లాడాను. తన వరకు ఎంతవరకు వచ్చాడో నేను కూడా అంతవరకు నేను వెళ్ళి మాట్లాడాను. ఎందుకంటే మా ఇద్దరికి అసలు సెట్ అవ్వట్లేదు నిజంగా. విడిపోదాం అనుకునే నేనైతే వద్దు, విడిపోకూడదు, నాకు ఎవరు లేరు కదా, తనకి ఎవరు లేరు కదా, మా ఇద్దరమే కదా అనుకుని నేను చాలా ఆలోచించాను. కానీ ఇప్పుడైతే అది వద్దు, ఇంకా తను నాకు వద్దు. ఇంకా ఇప్పుడు నాది పర్సనల్ బిజినెస్, అది వీడియోస్ తీస్తే కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది, కొత్త పరిచయాలు అవుతాయి. సో ఆ పరిచయాలు ఇది తీసుకోలేకపోతుంది. ఎంత పరిచయాలు అయినా సరే ఒక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు చూసుకో అంతవరకే ఉండాలి. వాళ్ళతో ఎక్కువ ఉండి నన్ను దూరం పెట్టేసి అసలు నేను చెప్పాను ఆల్రెడీ ఆ బిజినెస్ గురించి. నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పారు, నేను కూడా విన్నాను. ఇంకోటి ఏంటంటే నాగార్జున చాలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా చేంజ్ అవుతున్నాడు. ఆ వీడియోస్ తీస్తున్నాడు, అప్పటి నుంచి ఇంకా చేంజ్ అవుతున్నాడు. అందుకే
తన లైఫ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు రావచ్చు, లేకపోతే అంటే నువ్వు ఫస్టే ఇది ఏమనుకుంటున్నావు అంటే నువ్వు ఫస్ట్ ఊహించేసుకుంటున్నావు. సింపుల్ రీజన్ మోని నాకు అర్థమైంది. ఒక అమ్మాయి కూడా అర్థమైంది. అవును మోని చెప్తున్నా నీ గురించి ఒక నిమిషం. ఏంటంటే సింపుల్ రీజన్ గైస్, ఇప్పుడు నేను వీడియోలు తీయడం దీనికి నచ్చట్లే. అంటే నచ్చట్లే ఇన్ ద సెన్స్ కొత్త అమ్మాయిలతో మాట్లాడడం, అమ్మాయిలకి వీడియోలు తీయడం. సో నేను అక్కడ బిజీ అవుతున్న టైంలో దీన్ని పట్టించుకుంటలే అని ఇది అనుకుంటుంది. కానీ నేను అక్కడ కూడా నేను కష్టపడేది కూడా మా పెళ్లి గురించే, మేము మా లైఫ్ గురించే కదా నేను కష్టపడేది. నేను అలాగే అనుకున్నాను కానీ కాదు. తిను ఒక పర్సన్స్తో ఎంతవరకు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు వెళ్తున్నాడు. అయినా సరే మా ఇద్దరికి అయినా ఆ విషయం కాకుండా పర్సనల్గా కూడా మా ఇద్దరికి చాలా గొడవలు అవుతున్నాయి. చాలా తను తగ్గే టైంలో నేను తగ్గట్లే, నేను తగ్గే టైంలో తను తగ్గట్లే, చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఇంకా నాకు వద్దు, ఇంకా మోన్ అయిపోదాం సరే ఎవరైనా సరే నేను దాన్ని మోని ఏం తప్ప అనట్లేదు. ఆమెకు ఉంటుంది. ఎందుకంటే ఎవరి గర్ల్ ఫ్రెండ్ అయినా మా బాయ్ ఫ్రెండ్ నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అనుకుంటారు. సో అమ్మాయి వర్షన్ కరెక్టే, కానీ నా వర్షన్ ఇదే నా లైఫ్ అనుకుని దీనికోసమే నేను ఆల్రెడీ ఇంకా తినే నా లైఫ్ అనుకొని అన్నిటిని వదులుకొని మొత్తం అన్ని నా ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకొని తింటూ బతుకుదామని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తిని ఇచ్చే వాల్యూ, తిని మాట్లాడే మాటలు నాకు చాలా హట్టింగ్ అనిపించాయి. ఇంకా నేను కూడా ఇలాంటి రోజు మా ఇద్దరికి కల్లో కూడా రాకూడదని నేను చాలా దేవుళ్ళు మొక్కాను. కానీ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడేమో మరి. ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదుగా. నేనైతే చెప్పిన ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక మాట ఇచ్చిన, మీ కూతురిని లైఫ్ లాంగ్ నేనే మంచిగా చూసుకుంటా అని. నేను ఎంత ప్రయత్నించినా కూడా మోని ఒకటి ఫిక్స్ అయిపోయింది, నేను తప్పు చేస్తున్నా అని. సో నేను ఇప్పుడు నా లైఫ్ని నేను ఆపుకోలేను. ఎందుకంటే నేను మా ఇంట్లో నేను ఒక్కడినే, మా చెల్లిని పోషించాలి, మా అమ్మని చూసుకోవాలి. సో నా లైఫ్లో నేను ఏదో ఒకటి చేస్తేనే మా ఇంట్లో నేను చూసుకోగలను. ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూతోనే మా ఇంట్లో అయితే బతికించలేను కదా. సో నాకు సైడ్ బిజినెస్ ఉండాలి. సో అది ఏమంటారు, అదొక నా ప్రొఫెషన్ లెక్క. సో నేను మాట్లాడిన ప్రతిదీ వీడియోల గురించి, డబ్బుల గురించే మాట్లాడుంటా. కానీ నేను ఏ రోజు తప్పు చేయలేదు, తప్పు చేస్తున్నా అని ఫీల్ అవుతుంది మోని, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, తప్పు చేసి నాకు దొరకలేదు కూడా. ఇప్పుడు భయపడుతుంది, అంటే రేపటి రోజు నేను ఏమైనా చేంజ్ అయిపోతానేమో అని భయపడుతూ ముందుగానే వద్దులే మన ఇద్దరం. ఎందుకంటే నా కళ్ళ ముందే చాలా చూసాను, నాకు కూడా ఒక భయం అంటూ వస్తుంది. ఇట్లా అంటే ఇలాగ అవుతే మరి నా లైఫ్ ఏమైపోలే. నేను అన్నిట్లోని కనిపించిన తర్వాత రోజు నాకు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ నేను తీసుకోలేను. నరం లేని నాలిక నిన్ను ఎలిపొమ్మని పంపిందాయి. రేపటి నాటి రోజు కన్నా ముందు అడుగేసి కన్నా వెనకట్న ఆగిపోతే బెటర్ అనిపిస్తుంది. అందుకే నేను ఆగిపోదాం నేను ఫస్ట్. సరే నీ దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాము, నీ డిసిషన్ అది. నేను ఎంతో ప్రయత్నించా, నువ్వు వద్దు అంటున్నావు. సరే ఇక విడిపోదాం, మంచిగా ఉండు, నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటా. కానీ నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నా అని గుర్తుపెట్టుకో, అది మాత్రం నీకు మాట ఇస్తున్నా. నేనైతే గుర్తుపెట్టుకోను. అలాంటి రోజు కూడా నాకు వచ్చినా సరే ఎవ్వరు లేరు ఆపోజిట్లో నాకు హెల్ప్ చేసే పర్సన్ ఒక్కడే ఉన్నాడన్నా సరే నీ దగ్గరికి నేను రాను. ఇంకా ఇక్కడితో నువ్వు అలా మాట్లాడుతున్నా మస్తు బాధ అనిపిస్తుంది. సరే, ఇది ఫైనల్ వీడియో. ఏంటంటే నేను మౌని ఇంకా లవ్ చేసుకుంటలేదు, నన్ను క్షమించండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముగ్గురికి సారీ చెప్పాలి. ఒకటి, ఇన్ని రోజులు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం, మీకు సారీ. మేమిద్దరం ఇంకా వీడియోలు చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మీ కాళ్ళు మొక్కుతున్నాం. నేను ప్రతి మాట, నేను ఎన్నోసార్లు మాట ఇచ్చిన మోనీని ఏ రోజు నేను విడిపోనని. మోనీని విడిపోయే రోజు వస్తే నేను చచ్చిపోతాను ఎన్నోసార్లు అన్నా. తప్పు అయిపోయింది, మీ కాళ్ళ మీద పడిపోతున్నా, మీ కాళ్ళ మీద పడి దండం పెడుతున్నా, నన్ను క్షమించండి. ఇంకా నేను మోని కలిసి ఉండలేకపోతున్నాం. సారీ, క్షమించండి. 2 చేతులు జోడించి మరీ చెప్తున్నా, నన్ను క్షమించండి. అండ్ ఇంకొకటి, శ్రీ అన్న మమ్మల్ని నమ్మి టీంలోకి తీసుకున్నాం, ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకున్నాం. నేను తమ్ముడుగా ఎప్పుడు నేను వెనుకుంటా. మోనీలో ఒకటే ఉంటాడు, ఇంకా మోని అనేది మోని లైఫ్ చూసుకుంటుంది.
నా లైఫ్ నేను చూసుకుంటా కాబట్టి. సో నీకు కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించన్నా. సారీ. నీకు మాట ఇచ్చిన ఎవరు ఉన్నా లేకపోయినా టీంలో లాస్ట్ వరకు మేమిద్దరం మీతో ఉంటామని చాలా మాటలు ఇచ్చినాం. కానీ ఇంకా లైఫ్ ముందుకు సాగాలనుకుంటే ఇద్దరం ఒక దగ్గర ఉండలేకపోతున్నాం. సో సారీ శ్రీ అన్న. అండ్ ఇంకొకటి ఫైనల్గా మా అమ్మకి, మా చెల్లికి అండ్ మోని వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఇన్ని రోజులు మేము ఏదంటే అది, మేము ఏ వీడియోలు అన్నా సరే ఎక్కడికి వెళ్తామన్నా వాళ్ళు ధైర్యంతో పంపించారు. నేననే మనిషిని ఒక నున్నాని ధైర్యంతో వాళ్ళ ఫ్యామిలీ పంపించారు. మోని ఉందనే ధైర్యంతో మా ఫ్యామిలీ తన దగ్గరికి పంపించారు. సో మేము వాళ్ళిద్దరు మా 2 ఫ్యామిలీస్ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోలేకపోయినాం. మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీకు చాలా మాటలు పడ్డారు. సారీ. మీకు ఇంతకన్నా నేనేం చెప్పలేను. ప్లీజ్ నన్ను క్షమిస్తారు అనుకుంటున్నా. నేను ఎంతో ప్రయత్నించిన అంటే కానీ ఇక మోని అయితే వినలేదు. నేను ఏదైనా నా లైఫ్లో మంచి గురించి నేను డిసైడ్ తీసుకుంటున్నాను, అంతేగాని తప్ప ఇంకేం లేదు. అమ్మ సారీ, నేనేదో తప్పు చేసి ఉంటే నిజంగా సారీ. నీ పరువు తీసే పని చేయకూడదని లైఫ్లో ఎప్పుడూ అనుకున్నాను, కానీ ఈరోజు వచ్చింది. సారీ అమ్మ. డాడీ, నేను ఒకటే అనుకున్నా నా లైఫ్లో, మా డాడీ చనిపోయేటప్పుడు డాడీ లాంటి అబ్బాయి దొరికాడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. కానీ అది కాదు, ఆ మాట నేను రివర్స్ తీసుకుంటున్నా ఈరోజు అయితే. చాలా రివర్స్ తీసుకుంటున్నా. ఈరోజు నాకు తెలిసింది. నేను ఇంకోటి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ అన్నారు వీడియోస్ చేయకు, వద్దు మౌని అయినా సరే ఎవరు చెప్పినా నేను లైట్ తీసుకున్నా. నేను చేస్తా, తను నాకు తోడుంటాడు, తను ఎప్పుడు రాంగ్ స్టెప్. ఇంకొకటి, లవ్లో రాంగ్ స్టెప్ వేయరు అనుకుని ఎప్పుడు అనుకోకండి. మన తెలియకుండానైనా మన బ్యాక్ సైడ్ అయినా వేస్తారు. అది మాత్రం రియల్గా చెప్తున్నా. ఎందుకంటే మనం నమ్మేస్తాము, మనోడే కదా ఏం చేస్తాడు అవి ఏముండవు, చేయాల్సినవన్నీ చేస్తారు. తర్వాత ఇప్పుడు తిన లైఫ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నా లైఫే కదా పోయేది. అందరూ నన్ను గల్లీస్ అనుకుంటారు. ఇంకా నా ఫ్యామిలీ అందరూ మోని ప్లీజ్ మోని, నేను ఏ నోటి నుంచి మాటలు వినొద్దు అనుకుంటున్నానో అదే నోటి నుంచి ఈరోజు మాటలు వింటున్నా. నేను అసలు ఈ మాటలు భరిస్తాను, నాతో అయితలేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అమ్మాయి పదవే పోతుంది, అమ్మాయిని బ్యాడ్గా అనుకుంటుందని. మౌని తప్పే లేదు, నేనే చెప్తున్నా. మౌని అసలు ఏ తప్పు చేయలేదు. మౌని ఒక భ్రమలో ఉందని, దాని తప్పు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి గర్ల్ ఫ్రెండ్ అయినా అంతే. మౌని సిచ్యువేషన్లో ఉంటే నేను కరెక్టే చేసినా కూడా 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. సో అట్లనే మౌని కూడా అనుకుంటుంది అంతే. ఏదో ఒక రోజు నా తప్పు ఏమంటారు, నేను చేయలేదని తప్పు మళ్ళీ వస్తుందని నేను నమ్ముతున్నా. అలాంటి రోజు వస్తే నా లైఫ్లో ఒక మంచి బాయ్ లాగంటే నా మనిషిలో ఒక మంచి మనిషిని ఇట్లా తప్పుగా అనుకొని నేనే ఫీల్ అవుతా. అదే ఫీల్ అయ్యి మళ్ళీ నువ్వు వస్తావని నేను అనుకుంటున్నా. అసలు ఇంకా వచ్చేదంటే ఇంకేం వద్దు. తిన్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. నా లైఫ్ నేను చూసుకుంటా. నేను ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏమి వాడా నా లైఫ్లో నేను ఇంకా ఇవేమి వాడను, ఇంకొద్దు నాకు. కానీ ఒక్కటి, శ్రీ అన్న కానీ, రిష్ అన్న కానీ, ఈ వంశన్న కానీ, వీళ్ళందరూ నా మీద చూపించే ప్రేమ, ఇవన్నింటిని మిస్ అవుతాను. అలానే సారీ, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నిజంగా నేను కావాలని ఏం చేయలేదు. నా మైండ్ అంటే నా ఫ్యూచర్ గురించి ముందుకెళ్దామని అనుకుంటున్నా. ఇంకా ఇది వదిలేద్దామని ఏమైనా అనుంటే సారీ అన్నయ్య, క్షమించండి. ఇంకా అంతే గైస్. ఇక మేమైతే నిర్ణయం తీసుకున్నాం విడిపోదామని. మేము అంటే మౌని తీసుకుంది, ఇంకా నేను దానికి యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఒక అమ్మాయి వద్దు అన్నప్పుడు కూడా బలవంతంగా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఉండడం చాలా తప్పు అనమాట. సో ఆమె డిసిజన్కి నేను గౌరవిస్తున్నా. నేనైతే ఏ తప్పు చేయలేదు, ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక మా ఊహలకి మౌని ఎక్కువ ఊహించేసుకుని నిర్ణయం తీసుకుంది. ఇక దేవుడి మీద నమ్మకం పెడుతున్నా. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు అని కోరుకుంటున్నావు మౌని. నీ లైఫ్లోకి ఐ థింక్ సచ్చిన నేను రాను. అలాంటి రోజు కూడా నాకు రాకూడదు అనుకుంటున్నాను. ఇక్కడితో ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు మరి. ఇంకా ఇంకేం లేవు. నీకేమన్నా మళ్ళీ నీ వల్ల ఒకటే, నేనైతే
ఈ ఛానల్లో నేను కూడా వీడియోస్ అవి చేస్తున్నా కాబట్టి ఈ వీడియోలు ఇవన్నీ ఫ్యూచర్లో నా ఫ్యూచర్ ఎప్పటికైనా బాగుండాలి. లేకపోతే ఏమైనా నీకు అనిపిస్తే నా గురించి ఏమైనా చేయగలవు అనుకుంటే ఒక్కటే చేయి, ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసే. గైస్ ఇంక చెప్పనీకైతే ఏం లేదు. తిన లైఫ్లో నేను ఉండను, నా లైఫ్లో తిని ఉండడు. ఇంక ఇక్కడతో అన్నీ వదిలేసుకొని తన లైఫ్ తను చూసుకోవడం బెటర్. నా లైఫ్లో ఇంకెప్పుడు నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే నాకు చాలు. బాబు హీరో లేక యాక్టింగ్ చేసి చాలు. యాక్టింగ్ చేయమంటే జీవించేస్తాడు ఇంత నుంచి లేక. సో గైస్ సారీ చెప్పు. పెద్ద ప్రాంక్ చేసాం ఎందుకంటే ఇష్టం. సో గైస్ సారీ గైస్. పొంగన కొడుకు ఈడు అంటున్నాను వదిలేస్తావు ఏంటి వదిలేస్తావా? మజాక్ ఏం చెప్పు ఏమని చెప్తున్నావు డైలాగ్స్? వదిలేస్తూ అనుకుంటావా? నేను వదిలేస్తా అనుకుంటున్నావు అసలు? సో గైస్ మేము ఎందుకు వెళ్ళిపోతాం పిచ్చా యాక్టింగ్. సో గైస్ ఏం లేవు, వాడు నన్ను వదిలే అంత సీన్ లేదు, నేను వాడిని వదిలే అంత సీన్ లేదు. అంటే అందరూ అంటే ఇప్పుడు ఆ డే ఏంటే నేను కూర్చో చెప్తే ఏంటంటే. సో ముచ్చట ఏంటంటే అన్ని డేలు కొట్టినాం, బ్రేకప్ డే కొట్టకపోతే బ్రేకప్ డే ఫీల్ అవుతుంది కదా. సో అందుకే బ్రేకప్ డే కొట్టిస్తాం. సో బ్రేకప్ డే అయితే కొట్టినాం అనమాట. ప్రాంక్ ఆన్ మీ మీదనే ప్రాంక్ చేసినాం. సారీ క్షమించండి, ఫీల్ అయి ఉంటే సారీ. నిజంగా మీ కాలు సో వదిలేసి ఉంటే నిజంగా నేను అంత సీన్ లేదు కానీ ఈడికి వదిలేసి అంత సీన్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు నన్ను వదిలేస్తే ఈ భూమి మీద ఉండడు, ఇంకోటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉండదులే. సరే మేమేమి ఇదిపోలేదు, మళ్ళీ ట్రోల్ చేయకూడదు, మీ కాలు మొత్తం సారీ క్షమించుది. బాయ్, సైనింగ్ ఆఫ్.